ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో, ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. హలో కర్ణ, హాయ్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. మీరు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు పద్మమోహన టీవీ అవార్డ్స్. ఎలా అనిపిస్తుంది టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ ఈవెంట్? నాకు యాక్చువల్గా చాలా బాగా అనిపిస్తుంది. నాకు యాక్చువల్గా ఈ అవార్డ్స్ ఉందన్న విషయం నాకు ఫ్యూ డేస్ ముందు వరకు తెలియదు. యాదగిరి గారు కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, ఒక అవార్డు వస్తుందని తర్వాత నేను చూశాను, ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. చూస్తే ఆయన చేసే సర్వీసెస్ కానీ అంటే ఏ ఫీల్డ్లో నాట్ ఓన్లీ ఇన్ ద యాక్టింగ్ ఫీల్డ్ కానీ ప్రతి ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి పిలిపించి అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఆయన మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. అండ్ చాలా ఓపిక కూడా ఉండాలి అవి చేయాలంటే. సో యా, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ సీరియల్కే అవార్డు కొట్టేసినావు? నాకు అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో అదే నన్ను కూడా సెలెక్ట్ చేసి రమ్మన్నందుకు థ్యాంక్ యూ యాదగిరి గారికి అండ్ ఫర్ యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సీరియల్లో చూసే రోల్కి ఇక్కడ మిమ్మల్ని బయట రియల్ లైఫ్లో చూసేదానికి అండ్ ఈవెన్ మీ సోషల్ మీడియా పోస్ట్లో చూసేదానికి చాలా అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఎలా అనిపిస్తుంది అంటే ఇది వేరియేషన్? ఈ వేరియేషన్ నన్ను అడిగితే మాత్రం అంటే నేను ప్రతిరోజు నార్మల్గా మిర్రర్లో చూసుకుంటూ ఉంటాను కాబట్టి వేరియేషన్ అయితే ఉంది. బట్ బయట జనాలకి వాళ్ళకి ఇంకా డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది. మీరు టీవీలో కంటే బయటే బాగున్నారు అనేసి కొంతమంది, సో అట్లా చెప్తా ఉంటారు. లైక్ కైండ్ ఆఫ్ డీ గ్లామరైజ్డ్ రోల్ కదా, అది మాస్ రోల్ కాబట్టి. అవునవును. ఎలా అనిపించింది మరి క్యారెక్టర్ వచ్చినప్పుడు, లైక్ మీ దగ్గరికి ఇట్లా మాస్ రోల్ అనేసి వచ్చినప్పుడు? నాకు యాక్చువల్గా ఈ మాస్ రోల్స్ కానీ లేదా నాకు ఫ్యూ రోల్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఏదైనా చెయ్యాలి అని అంటే కొంచెం డిఫరెంట్ లేదా యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉండే రోల్స్ చేయడం అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అనమాట. సో చాలా ఇష్టం. ఓకే ఓకే. సో నాకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉండే రోల్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. సో దాంట్లో మాస్ రాగానే నాకు ఒక 2-3 డేస్ షూట్ అవ్వగానే తెలిసింది. సో నాకు ఇంకా స్కోప్ ఉంది స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకోవడానికి స్కోప్ ఉంది అని తెలిసాక నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సో మరి ఎట్లా మేనేజ్ చేసినారు అంటే ఇక్కడ రియల్ లైఫ్లోకి దానికి చాలా వేరియేషన్ ఉంది కదా, లైక్ మీ హోంవర్క్ కానీ అంటే మీరు ఎలా మేనేజ్ చేసినారు మరి? యాక్చువల్గా ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ వాసు గారికి ఇవ్వాలి, వాసవికాంత్ గారికి. ఆయన దగ్గరుండి డైలాగ్స్ ఇలా చెప్పాలి అలా చెప్పాలి. నాట్ ఓన్లీ వాసవికాంత్, మన ప్రాంప్టర్ హరీష్ అయినా కావచ్చు. వీళ్ళ హెల్ప్ లేకపోయినంటే నాకు ఆ స్లాంగ్ కూడా అంత ఈజీగా వచ్చేది కాదు. అంటే హైదరాబాద్లో ఉన్నాను, స్లాంగ్ వచ్చు కానీ బట్ త్రూ డైలాగ్ రూపంలో చెప్పడం అనేది ఎంతో కొంత ఒక ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో వాళ్ళ హెల్ప్ ద్వారా నాకు ఇంకా చాలా ఈజీ అయిపోయింది. సో థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్, నాట్ ఓన్లీ వాసవికాంత్ కానీ హరీష్ కానీ, సో ప్రొడ్యూసర్ భారతి మ్యామ్కి కానీ. నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేసింది మ్యామే. సో చూసి అండ్ ఈపీ కావచ్చు, సో అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీది లైక్ మీ లైఫ్లో మీ గోల్ ఏంటి అంటే ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు? నాకు యాజ్ అన్ యాక్టర్గా ఐ వాంట్ టు బి ఒక బెస్ట్ పర్ఫార్మర్ అండి. ఒక బెస్ట్ పర్ఫార్మర్ లాగా ఉండాలి అనేసి నా గోల్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి? ఆ గోల్కి ఎలా వర్క్ చేస్తున్నారు ఆ గోల్ రీచ్ అవ్వడానికి? అంటే మెల్లమెల్లగా నాట్ ఓన్లీ ఇన్ ద సీరియల్స్ కానీ బట్ ఫ్యూచర్లో లెట్స్ సీ, అంటే ట్రై అయితే చేస్తున్నాను, మూవీస్ కానీ వెబ్ సిరీస్ కావచ్చు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో లైక్ ఎవరైనా యాక్టర్ కావాలనుకునే వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? నేనా అంటే మీరు కూడా ఒక స్టేజ్కి వచ్చినారు కదా, లైక్ యూఆర్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఎ పర్ఫార్మర్. సో వాట్ డూ యూ వాంట్ టు టెల్ టు దెమ్? అంటే టాలెంట్తో పాటు ఓపిక కూడా అంతే ఉండాలి. సో ఆ ఓపిక ఉంటే వన్ డే యూ విల్ డెఫినెట్లీ రీచ్. అనిపిస్తుంది కొన్నిసార్లు అంటే ఏంటి ఇంకా మనకి వర్క్ దొరకట్లేదు అని. అది చాలా స్ట్రెస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. కొన్ని మంత్స్ నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ ఫైనల్లీ ఒక మెట్ అయితే అంటే మెల్లమెల్లగా మెట్ అయితే ఎక్కుతూ ఉంటాము. సో అదే బీ పేషెంట్ అండ్ బీ లాయల్ టు యువర్ వర్క్, అంతే అంటాను నేనైతే. అప్పుడు ఆ టైంలో ఎట్లా మీరు ఓవర్కమ్ చేసినారు దాన్ని ఎలోన్గా ఉన్నప్పుడు ఇంట్లో?
హలో అనుకున్నప్పుడు నా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి అంటే ఒక వెబ్ సిరీస్ చూడడము, మూవీ చూడడము, పాటలు వినడము అవంతా చేసేటోడిని. లేదా ఏదైనా మూవీలో సీన్ నచ్చితే ఆ సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి నేనే ఫోన్ సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసి నేనే మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయడము అలా చేసుకున్నాను. మర్చిపోవడం కన్నా కూడా దానిపైన ఇంకా వేరే దానిపైన ఫోకస్ షిఫ్ట్ చేయడం త్రూ చేసినారట. సూపర్ సూపర్. మీ మెసేజ్ కొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుందాము. అండ్ ఇలాగే మీరు ఎన్నో అవార్డ్స్ విన్నా ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.